अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं आपका ख्वाजा मोइनुद्दीन। హాయిగా సాగుతున్న జీవితంలో నేనేం చేయాలి ఇతరులకి అనే ఒక ఆలోచన వచ్చుంటుంది. 10 మందికి నా చేత్తో నేను అన్నం పెడతానని, అది కూడా అక్కడ ఇక్కడ కాదు. నేను స్వయంగా వండి పెడతానని చెప్పి నవాబ్స్ కిచెన్ స్టార్ట్ చేశారు. సో చెప్పండి మీ మీ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందసలు? యాక్చువల్లీ నా పేరెంట్స్ వెల్ సెటిల్డ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే ఒక స్ట్రగల్ లైఫ్ చూశానండి ఒక 7 ఇయర్స్ అలా. యూట్యూబ్లో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. అది ఉండింది కానీ ఎక్కడ ఒక వే దొరకట్లా. అసలు ఎట్లా చేస్తాము, ఒక మనకేమో కుకింగ్ ఎగ్జాక్ట్గా తెలీదు, అసలు వంటే తెలీదు. ఆఫీస్లో సీనియర్స్కి వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయని తెలిసి పిలిచారు. ఇదేంటి నువ్వు మా బాబు బర్త్డేకి వండుతావా అని అడిగేవారు. అడిగితే నేను అనేవాడిని ఒక 120, 150. అందులో 7th వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో ఫేక్ చేసాం. అంటే వండింది ఈచ్ రెసిపీ ఒక స్పాన్సర్ ఉంటారు. ఇన్ కేసు స్పాన్సర్స్ రావట్లేదు అన్న టైంలో ఎటువైపు మీ ప్రయాణం ఇంకా నెక్స్ట్? ఒక 5 స్టార్ రేంజ్లో ఒక ఓల్డేజ్ హోమ్ అసలు ద బెస్ట్ చేయాలని. అసలు ఇంక మన ఇండియాలో అలాంటిది ఉండకూడదు. ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వెల్ విషర్స్, ఈ ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. కొన్ని కథలు మనం వింటే కూడా నమ్మం, ఆ మనసంతా కూడా నిండిపోతుంది వాళ్ళ ప్రయాణాల గురించి విన్నప్పుడు. ఎందుకంటే జీవితం ఎంతకాలం బ్రతికామని కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యం అని ఒక పెద్ద మనిషి అన్న మాట మనందరికీ గుర్తుంది. అలాగా ఎలా బ్రతకాలో మనందరికీ చూపిస్తున్న ఒక యువకుడి కథ ఇవాళ మనం ఆవిష్కరించబోతున్నాం. ఖాజా మొయినుద్దీన్ గారు వృత్తిపరంగా ఆయన మీడియా మనిషి, అంటే మా బిరాదరీకి చెందిన ఒక మంచి జర్నలిస్ట్గా, మంచి ప్రొఫెషనల్గా హాయిగా సాగుతున్న జీవితంలో నేనేం చేయాలి ఇతరులకి అనే ఒక ఆలోచన వచ్చుంటుంది. 10 మందికి నా చేత్తో నేను అన్నం పెడతానని, అది కూడా అక్కడ ఇక్కడ కాదు, నేను స్వయంగా వండి పెడతానని చెప్పి నవాబ్స్ కిచెన్ స్టార్ట్ చేశారు. ఎంతోమందికి రోజు మనసారా వారు వండి పెడుతున్నారు. సో వారి కథ, వారి ప్రయాణం ఇవాళ మనందరికీ స్ఫూర్తి నింపబోతోంది. ఆయన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఈజ్ అన్ MBA గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో అంత మీడియా సంస్థలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ని అన్నిటినీ కూడగట్టుకుని మాట్లాడబోతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. నమస్తే, థ్యాంక్ యూ. మీ చాలా అరుదైన కాంబినేషన్ ఇది. మీరు మీడియాలో ఉండడం ప్లస్ ప్రపంచాన్ని చూడడం, కష్టాలన్నీ చూశారు. మీ రైల్వే స్టేషన్లో ఎలా ఒక బిడ్డ తింటున్న దృశ్యం మిమ్మల్ని కలిచివేసిందో వింటే మాకు కూడా గుండెంతా మొత్తం ఇదైపోయిందండి. సో చెప్పండి, మీ మీ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మీడియాలో అంటే వన్స్ అంటే మ్యారేజ్ అయ్యాక నేను జాబ్ చేరానండి. అవునా? అవునండి. యాక్చువల్లీ ఆ తర్వాతే అంటే కొన్ని మన అంటే ఒక స్ట్రగల్ లైఫ్ చూశానండి ఒక 7 ఇయర్స్ అలా. మీరు స్వయంగా స్ట్రగుల్ చూశాను. యాక్చువల్లీ నా పేరెంట్స్ వెల్ సెటిల్డ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కాకపోతే వాళ్ళని డబ్బులు అడగకుండా బ్రతకాలని ఒక ఎయిమ్ తోటి, అంటే హైదరాబాద్ వచ్చాక జాబ్ జాయిన్ అయ్యాక చాలని జీతాలతోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏ నెల కానలా, అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫస్ట్ కి శాలరీ వచ్చింది అనుకోండి, 2-3 days లోనే శాలరీ అయిపోయేది మ్యామ్. అట్లాంటి అంటే ఎవ్రీ మినిట్, అంటే నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదండి. అంటే ఆ సిచ్యువేషన్స్ కూడా ఎప్పుడు భయపడలేదు. ఇనీషియల్ స్టేజ్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, మ్యారేజ్ అయ్యాక ఎవరిని అడగకుండా అది మనది మనం సంపాదించాలి, మనం ఒక ధైర్యంగా బ్రతకాలి అని. ఆ సిచ్యువేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే శాలరీ అక్కడికే సరిపోయేది, మిగతా కోరికలు ఏం తీరవు కదా మ్యామ్. మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా కోరికలు ఉంటాయి, అంత EMI బ్రతుకులు. ఆ సిచ్యువేషన్లో మీడియాలో స్టెప్ బై స్టెప్ ఎదగడం, మంచి శాలరీస్ గెయిన్ చేయడం, శాలరీస్ కోసం ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి జంప్ అవడం, ఇవన్నీ కామన్గా జరిగాయి. ఒక స్టేజ్కి వచ్చాక, ఒక సమ్ ఇయర్స్ జాబ్ చేశాక మంచి పొజిషన్కే వచ్చాం. కాకపోతే ఎక్కడో వెళుతుండేది మ్యామ్. అది ఇది ఇప్పుడు నేను అంటే చాలాసార్లు బేకరీలో ఏదైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు 5 రూపీస్ 10 రూపీస్ లేకుండా పిల్లలు
ఎగ్ పఫ్స్ కోసం వచ్చి 3 కావాలని చెప్పి 2 కొనడం, డబ్బులు సరిపోక. అలాంటి 2-3 చూశాను మ్యామ్. తగిలింది మీకు, మనసుకు తగిలింది. నేను ఇంకా అప్పుడు ఆ 10 రూపీస్ నేను అరేంజ్ చేసి వాళ్ళకి ఇప్పించడం. ఇప్పటికీ నాకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే నేను ఇస్తాను మ్యామ్. అయితే అవి ఎక్కడో చోట నన్ను పిన్ చేసాయి. ఏదోటి మనం ఇంత సంపాదిస్తున్నా కూడా కొన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నాం, కొన్ని ఐటమ్స్ తినలేకపోతున్నాం. ఈ డైలీ లేబర్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఎస్పెషల్లీ ఈ ఆర్ఫన్స్ కానీ, వాళ్ళకి పెట్టిందే తినాల్సి వస్తుంది. ఇవన్నీ అంటే ఇవన్నీ ఒక గ్రూప్ అంత బ్రెయిన్ లో ఎక్కడో ఉండిపోయింది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసినప్పుడు యాజ్ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా చేసినప్పుడు కూడా కొన్ని ఆర్ఫనేజెస్ కి వెళ్ళి సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ప్రోగ్రామ్స్ చేసాం. చేసినప్పుడు మేబీ అది కనెక్ట్ అయిపోయి ఉంటుందని నాకు అనిపిస్తుంది యాక్చువల్ గా. ఆ కాంటాక్ట్స్ తీసుకొని దగ్గర పెట్టుకోవడం, ఇంకా వాళ్ళని ఎప్పుడైనా మనకి చేతనైతే ఒక 5,000 ఇచ్చి వీళ్ళకి ఒక పూట భోజనం పెట్టేయాలని అలాంటి థాట్స్ వచ్చాయి. ఈ టైం గడిచే కొద్దీ ఒక సిచ్యువేషన్ లో ఈ యూట్యూబ్ ఒకసారి ఫేమ్ అవుతున్నారు అంతా, యూట్యూబ్ లో ఏదో ఒకటి చేద్దాము ఏదో, కానీ ధైర్యం చాలేదు కాదు. అసలు ఎట్లా చేస్తాము, మనకేమో కుకింగ్ ఎగ్జాక్ట్ గా తెలీదు, అసలు వంటే తెలీదు. ఇట్లాంటి మూమెంట్ లో మనం యాక్చువల్ గా అంత పెద్ద వంటలు చేసి అంత పెద్ద ఎలా పెడతాము ఇవన్నీ భయం పుట్టి 2015 లోనే ఈ థాట్ వచ్చింది మ్యామ్. కానీ ధైర్యం చాలా. అది ఎగ్జాక్ట్ గా ఒక పీక్ స్టేజ్ వచ్చింది. ఇంక జాబ్ వదిలేద్దాము, ఇంక విసుగు పుడుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీడియాలో మన ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నాకు తెలియదు కానీ మ్యామ్, అప్పుడు ఏదైనా రికమెండేషన్స్ రావడము, మనకంటే ముందుకు వెళ్ళిపోవడం, మంచి శాలరీస్ తీసుకోవడం, ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే అరే ఇంత కష్టపడుతున్నాము, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము, గ్రోత్ లేదే, అంటే మనకి ఇంతేనా అన్న థాట్ లో ఉండేది. అప్పుడు ఆ యూట్యూబ్ థాట్ వచ్చింది. యూట్యూబ్ లో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి, ఆ థాట్ వచ్చింది. అది ఉండింది కానీ ఎక్కడ ఒక వే దొరకట్లా. అప్పుడు ఎగ్జాక్ట్ గా నాతో పాటు జాబ్ చేస్తున్న శ్రీనాథ్ రెడ్డి, భగత్ రెడ్డి వీళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, మనమైతే ఉండగలమా అని. వీళ్ళు ఏం చేశారు, నాకు చెప్పకుండానే కొంతమందిని సెర్చ్ చేశారు, ఈ వంట చేసి పెట్టాలి, ఒక పెద్ద ఛానల్ పెట్టాలని. కానీ వాళ్ళకి ఏమనిపించిందో, ఒకరోజు ఈ నేను నా నియోజకవర్గం అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని. అది మినిస్టర్స్ దగ్గరికి, పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి ఓ 2-3 డేస్ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి అవన్నీ ఒక పిక్చర్, ఒక వీడియో పిక్చర్ చేసి పెట్టాను. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను ఇంటి నుంచి అంటే 2-3 డేస్ దూరంగా అవుట్డోర్స్కి వెళ్ళాల్సి వచ్చేది. ఈ పీరియడ్ లో ఈ జాబ్ ఇంత స్ట్రగుల్ చేస్తున్నాము, అక్కడ కొన్ని మూమెంట్స్ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఆ లొకేషన్ లో షూట్స్ కానీ ఏదో ఫేక్ చేస్తున్న ఫీల్ ఉండేది. ఇవన్నీ వద్దు. ఇంకే ఆ టైంలో ఎగ్జాక్ట్ గా భగత్, శ్రీనాథ్ ఏం చేశారంటే, డార్లింగ్ నువ్వే ఉండు, మనం పిల్లలకి పెడతామని ఒక చిన్న స్పార్క్, ఒక ఐడియా వచ్చింది. నేను అప్పటికే విసిగెత్తిపోయి ఉన్నాను కదా జాబ్ అంటే. అరే ఇదేదో బాగుంది, యూట్యూబ్ లో చేద్దాము, మనకు వచ్చే శాలరీ మనకు వస్తే సరిపోతుంది అన్నట్టుగా. మరి ఎలా జాబ్ వదిలేస్తే అది క్లిక్ అవ్వకపోతే జాబ్ పోతుంది కదా, ఎన్ని సంవత్సరాలు ఈ గుడ్ విల్ అంతా పోతుందని, లేదు డార్లింగ్ నేను రిజైన్ చేయను, మీరు ఎప్పుడు షూట్ పెడితే అట్లా వీక్లీ వన్స్ ఒక రోజు లీవ్ పెట్టు, వీక్ ఆఫ్ రోజు మనం భోజనం పెడదామని అనుకున్నామండి. భోజనం పెట్టడానికి ఒక చికెన్ బిర్యానీ తప్ప ఏ రెసిపీస్ నాకు పెద్దగా తెలియదు. అయితే ఫుల్ బర్డ్స్ చికెన్ బిర్యానీ చేద్దాం డార్లింగ్ అంటే, నీకు ఐడియా ఉందా అంటే, నాకు ఎలా చెప్పారంటే మ్యామ్, నేనేమో మొత్తం రెసిపీస్ నాకు తెలుసు, మొత్తం నేను చూసుకుంటాను, శ్రీనాథ్ ఏమో కెమెరా ఎడిటింగ్ అన్ని శ్రీనాథ్ చూసుకుంటారు, నువ్వు జస్ట్ యాక్టింగ్ చేయని చెప్పారు. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసిపోతుంది వీళ్ళకి రెసిపీస్ రావని. నాకు అప్పటికే నేనే బెటర్ వాళ్ళ మీద. ఆ టైంలో ఫస్ట్ వీడియో షూట్ జరిగింది, దేవుడి అంతా బాగా జరిగింది. ఆ రోజు మదర్సాకి తీసుకెళ్ళి పెట్టాము. ఆ రోజు చాలా కష్టపడ్డాము. మార్నింగ్ 6:30కి అలా బయలుదేరి సరుకులు అన్ని తీసుకు. ఎన్ని కిలోలు చేశారా ఫస్ట్ బిర్యానీ? 8 kgs. 8 కిలోలు. 8 కిలోలు బిర్యానీయా, 8 కిలోలు రైసా? 8 kgs రైస్, 8 kgs చికెన్, పెద్ద బర్డ్స్ చేసాం.
అది బ్రహ్మాండంగా ఉడికింది. అంటే కొంచెం దీనికి ముందు ఒక చిన్న సీన్ చెప్పాలి మ్యామ్. యాక్చువల్గా మేము రెస్టారెంట్కి వెళ్ళి తినేంత ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో నేను నా వైఫ్కి నేనే బిర్యానీ వండి పెట్టేవాడిని. రెస్టారెంట్కి తీసుకెళ్ళలేక బుక్స్ చూసి సంజీవ్ కపూర్ బుక్స్, ఇంకా కొంతమంది మంచి మాస్టర్ షెఫ్స్ వాళ్ళవి చూసి బుక్స్ అన్ని రాసుకొని దాన్ని బట్టి ఒక ప్రాసెస్లో చేసేవాడిని చికెన్ బిర్యానీ. కానీ నా వైఫ్కి నేను ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను, బయటికి వెళ్ళే అంత సీన్ మనకు లేదు, ఈరోజు చికెన్ బిర్యానీ లంచ్ మనమే చేద్దామని చేసేవాడిని. తను పొగిడెత్తాక అరే అద్భుతంగా ఉంది అంటే ఊరికినే పొగుడుతుందా లేకపోతే అసలు నిజంగానే బాగుందని నాకు తెలిసేది కాదు. అట్లా ఎవ్రీ వీక్ ఏదో ఒక రెసిపీ చేయడం, అది బాగా కుదరడం, ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ పనికి వచ్చింది మ్యామ్. యాక్చువల్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనెక్ట్ అయింది. కొంత పాకం పాకశాస్త్రం ఇంట్లో అర్థమైంది, దాన్ని లార్జ్ స్కేల్లో మాస్ స్కేల్లో ఇలా ప్రయోగించారు. ఇక్కడికి వచ్చాక నాకు వీళ్ళకి అర్థం కాదు, ఇంకా వీళ్ళకి తెలియట్లేదు అసలు హ్యూజ్ క్వాంటిటీలో ఉండడం చాలా కష్టం మ్యామ్. మనం ఇంట్లో ఏదో చిన్న రెసిపీ చేయడం చాలా తేలిక, హ్యూజ్ క్వాంటిటీలో చేయడానికి దాన్ని అర్థం చేసుకోవాలి ముందు. అది ఎన్ని నిమిషాలు ఉడకాలి, ఎన్ని నిమిషాలు అవ్వాలి, అవన్నీ హోంవర్క్ ఇంకా స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో దిగాం కదా చేద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, సెవెంత్ అట్లా వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. ఆఫీస్లో సీనియర్స్కి వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి అని తెలిసి పిలిచారు. కొంతమంది హేళన చేశారు, కొంతమంది ఇదేంటి చక్కగా జాబ్ చేసుకోకుండా ఏం పర్లేని అన్నారు. అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రతి మనిషికి మ్యామ్ ఒక సిచ్యువేషన్ లో పిన్ చేస్తుంది. ఇక్కడ ఇది ఓకే, ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఈ పని చేయొచ్చు అని. నాకు అప్పుడు ఏం అనిపించలే. అంటే ఇలా అంటున్నారే నా ఫ్రెండ్స్, కొంతమంది అయితే కాల్ చేసి సెకండ్ వీడియో వాళ్ళకి షేర్ చేస్తాం కదా మ్యామ్, షేర్ చేసినప్పుడు ఇదేంటి నువ్వు మా బాబు బర్త్డేకి వండుతావా అని అడిగేవారు. అడిగితే నేను అనేవాడిని ఒక 120-150 ఈ ఆర్ఫన్ కిడ్స్ ని ఇన్వైట్ చేస్తే నేను వచ్చి వండుతాను. మీరు కూడా పంచికి అలా మాట్లాడేవాడిని. కానీ ఎక్కడో ఉండేది ఇదేదో సంథింగ్ ఏదో జరగబోతుంది అని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండింది. అప్పుడు ఏం చేసాం, ఇంత వంటలు వండడానికి దీనికి ఇంకా కనెక్టెడ్ ఇంకో స్టోరీ ఉంది. తలా 35,000 వేసుకున్నాం, అప్పు చేసి ఏదో చేసి చేసుకున్నాం. ఒక 1,15,000 అయ్యాక రెసిపీకి 7,000-8,000 అయ్యేది మేము అప్పుడు. అట్లా ఒక 7-8 వీడియోస్ చేశాక ఆఫీస్లో పిలిచి 2 పడవల మీద కాళ్ళు పెట్టలేరు కదా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అంటే అప్పుడు తప్పని పరిస్థితిలో అప్పటికి ఫస్ట్ మంతే మాకు అప్పుడు యూట్యూబ్కి 4,000 అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ ఇది లేదు మేము. ఇట్లా పెట్టడం ఆలస్యం, డబ్బులు జనరేట్ అయ్యాయి. అయితే ఈచ్ వన్ 18,000 రూపీస్ వచ్చాయి ఫస్ట్ మంత్. అందులో 7th వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో ఫేక్ చేసాం. అంటే వండింది 300-400 ఎగ్సే, కానీ వీళ్ళు టైటిల్ పెట్టింది 2,000 ఎగ్స్ అని. మేబీ పబ్లిక్ ఫేక్ ఎక్కువ నమ్ముతారు మేము. అయితే అది అన్ఎక్స్పెక్టెడ్గా అది క్లిక్ అయిపోయింది వీడియో. 2,000 ఎగ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసాడని చూసారేమో, అది స్పీడ్ అందుకుంది. అనుకోని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే ఆఫీస్లో ఇలా అంటున్నారు కదా, ఇంకా జాబ్ వదిలేద్దాం అని ముగ్గురం జాబ్ వదిలేసాం. అది స్టోరీ. అది సో ఇలా మీకు మీ ఆత్మ అంటే మీ అంతరాత్మ చెప్పింది ఈ పని చేయమని, మీరు దాన్ని మా ఫాలో అవుతూ అల్లుకుపోతూ వెళ్ళిపోయారు. మధ్యలో ఇటు అటు సవాళ్ళు అవాంతరాలు వస్తే పక్కకు నెట్టేశారు. మొత్తం ఎన్ని వీడియోస్ చేశారు నవాబ్స్ కిచెన్ లో ఇప్పటికి? అదే మ్యామ్, ఓల్డ్ ఛానల్ అయితే 700 చేంజ్ వరకు వీడియోస్ చేసాము. ఇప్పుడు కొత్త వాటిలో 200 వరకు రీచ్ అయ్యాము. ఓవరాల్ నియర్లీ 1,000 వీడియోస్. 1,000 వీడియోస్. ఎలాంటి వంటకాలు, ఇప్పుడు కొత్త వంటకాలు మీరు అప్డేట్ అవుతుంటారా? అవును మ్యామ్, కొన్ని ఈ మధ్య మరీ యూట్యూబ్ వచ్చాక డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ రెసిపీస్ కూడా చేస్తున్నారు. పాస్టాలు అవి ఇవి అందరూ ఇష్టపడతారు, పిల్లలందరూ అదే ఇష్టపడతారు. అవునండి. సో కానీ ఇప్పుడు మీరు అంటే పాత ఛానల్ టెక్నికల్ రీజన్ వల్ల పక్కకి వెళ్ళిపోయింది, మీ రెవెన్యూ ఆగిపోయింది, మీరు ఉద్యోగం చేస్తున్నారా ఇప్పుడు? చేయట్లేదు. మరి ఉద్యోగం కూడా చేయట్లేదు, మరి ఈ టైంలో మీకు జీవితం నడవడానికి గడవడానికి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అన్ప్లాన్డ్ గా అయిపోయినాయి పరిస్థితి. అసలు మొత్తం రాత్రి మొత్తం మారిపోయింది మ్యామ్. అవును, యాక్చువల్గా కొన్ని ఫ్యూచర్ హోప్స్ పెట్టుకుంటాం కదా మ్యామ్, ఇలా చేయాలి అలా చేయాలని. అప్పుడు నియర్లీ 2.5 lakhs per month వచ్చేది మ్యామ్ ఇది పాత ఛానల్. దానికి తగ్గట్టుగా దాని ప్లానింగ్స్ ఉండే. ఒకటేసారి ఇట్లా చేజారిపోయేసరికి ఒక 6 months వరకు మ్యామ్ ఆ ఉన్న అమౌంట్ని అడ్జస్ట్ చేసుకోవడం,
సేవింగ్స్ కొన్ని జాగ్రత్తగా పెట్టాం కాబట్టి వాటిని అడ్జస్ట్ చేయండి. ఇంకోటి నేను కొంతమంది ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వెల్ విషర్స్ ఈ ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వెంటనే కొత్తది స్టార్ట్ చేసేయి, ఏదైనా స్పాన్సర్షిప్ కావాలి అర్జెంట్గా నీకు అందకపోతే నేను స్పాన్సర్ చేస్తాను. ఇలా చాలా మంది ఫ్రెండ్స్ అంటే ఒక రెసిపీ ఎవరైనా స్పాన్సర్ చేసే విధంగా అలాగే చేస్తారు మ్యామ్. ప్రతిదీ ఈచ్ రెసిపీ ఒక స్పాన్సర్ ఉంటారు. ఇన్ కేసు స్పాన్సర్స్ రావట్లేదు అన్న టైంలో నవాబ్స్ కిచెన్ ఓన్ గా ఒక వీడియోని స్పాన్సర్ చేస్తారు. రైట్. అండ్ ఈ స్పాన్సర్షిప్ అంటే మీరు అనేది దానికి అయ్యే ఖర్చు మీరు ఖర్చు చెప్తారు. అంతే. సపోజ్ ఇవాళ 20,000 రూపాయలు అవునండి, ఖర్చు అవుతుంది అవునండి. ఇంత బిర్యానీ లేకపోతే ఇది అవునండి. చేయడానికంటే అది తీసుకెళ్లి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు ఎవరు తినాలి దాన్ని? ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనం ప్రిపరేషన్ అంతా మొయినాబాద్ అజీజ్ నగర్ అట్ అవుతుందండి. ఓల్డ్ సిటీలో కొన్ని ఎస్సీ హాస్టల్స్, ఈ బేగం బజార్ దగ్గర కొన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి. అజీజ్ నగర్ లో బెగ్గర్స్ కాలనీ ఉంది, ఆర్ఫనైజెస్ సన్ సిటీలో ఉన్నాయి 2, ఉప్పల్లో ఒకటి ఉంది. వీళ్ళకి ముందే మనం పరిచయం కాబట్టి వాళ్ళే అడుగుతూ ఉంటారండి ఈ వీక్ ఏమన్నా తీసుకొస్తారా అని. అట్లా ఒక స్పెషల్గా వెజ్జే తినే ఆర్ఫనైజ్ ఒకటి ఉంది సన్ సిటీలో. వెజిటేరియన్ ఉన్నప్పుడల్లా వాళ్ళకే ఇస్తాను. అక్కడ 180 కిడ్స్ ఉంటారు. ఈరోజు రేపు షూట్కి వెళ్తున్నాం అనగా ఈరోజు ఒకసారి వాళ్ళతో మాట్లాడుకొని ఈరోజు ఈ ఐటమ్ తీసుకొస్తాను, మీరేం ప్రిపేర్ చేయొద్దని చెప్పి ప్రిపేర్ చేసి అక్కడ తీసుకెళ్తాం. ఎంత గొప్ప విషయం అసలు. అవును. సో మొత్తానికి అయితే ఈ వంటల్ని మీరు అప్డేట్ అవుతున్నారు. అవును. ఎంతమంది పిల్లలకి ఇప్పటికీ మీ చేతుల మీదుగా మీరు అన్నం పెట్టారు? మీరు వండిన ఎవ్రీ వీడియో 120 to 150 కిడ్స్ కి పెడతాం మేము ప్రిపరేషన్ అయితే. సో 1000 వీడియోస్ అంటే మనకు అంత లెక్కేసుకోవచ్చు, అంతే కదా? అంతే. సో ఎన్ని సున్నాలు ఉన్నాయి మీరే చెప్పాలి. కొన్ని వేల మంది పిల్లలకి లక్ష 1,20,000 అవుతారు. అంతే. 1200 వీడియోలు అనుకుంటే. అవునండి. లేదు 1000 వీడియోలు 120 కిడ్స్ అనుకుంటా. అవునండి. సో ఇంతమందికి మీరు అన్నదానం చేస్తున్నారు కదా, మీ తల్లిదండ్రులు మీ ఈ పనిని చూసి ఏమంటారు? ఫస్ట్ ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ అయిందో జాబ్ వదులుతాడంటే భయపడతారని నేను అసలు చెప్పలేదు. మేము 6 months వరకు అమ్మ వాళ్ళు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న మొబైల్లో వీడియో చూస్తుంటే మా ఫాదర్ కూడా పక్కన కూర్చొని ఉన్నారు. అరే పెద్ద పాప లాగా ఉన్నాడు ఒకసారి చూడు అని ఇచ్చారు, అమ్మకి ఇచ్చారు. అమ్మ అరే పెద్ద బాబాయ్ ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తానని నాకు కాల్ చేశారు. ట్రైన్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏంటి వీడియోస్ షూట్ చేస్తున్నా, ఇట్లా ఫుడ్ వీడియోస్ ఏమన్నా చేస్తున్నారా, ఆఫీస్ వాళ్ళు పెడుతున్నారా మీరా అని అడిగారు. లేదమ్మా నేను చెప్పడం మర్చిపోయాను, జాబ్ మానేసి 6 months అయింది, దీని మీదే సర్వైవ్ అవుతున్నాం, యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ వస్తుంది, వస్తే ఓకే రాకపోతే ఏం చేస్తామని అడిగారు. ఇంకా అలా సరే నేను బెంగళూరు నుంచి వచ్చాక డైరెక్ట్ అటే వస్తాము కలుస్తాము. మా ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఫుడీ. ఆయన అనేవారు షూట్కి వెళ్ళినప్పుడల్లా నాకు ఒక ప్యాకెట్ తీసుకురా నువ్వేం వండుతున్నావు అనేవారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈనాడులో ఫస్ట్ ఇంటర్వ్యూ రంజాన్ రోజు పబ్లిష్ అయింది. అప్పుడు ఇంకా వాళ్ళు వీడేదో డెసిషన్. అందులో చాలా యాదృచ్ఛికము, మరి ఇది సంకల్పము. మీ పేరు కూడా ఖాజా మొయినుద్దీన్ గారు. అవునండి. అంటే ఆయన్ని ఖాజా గరీబ్ నవాజ్ అంటారు కదా. సో అజ్మీర్ షరీఫ్. అవును. సో అనుకోకుండా ఇలా నామసార్థకులు అవుతున్నారు మీరు. అంటే అంతమందికి అన్నం పెట్టే సంప్రదాయం అక్కడ దర్గాలో ఉంది నాకు తెలుసు. అక్కడ లంగర్ వేసి అందరిని అడుగుతారు మీరు ఇవ్వదలుచుకుంటే మీరు పెట్టదలుచుకుంటే పెట్టచ్చు అని చెప్పి. ఇలా మీ నవాబ్స్ కిచెన్ లో ఇలా మనసుల్ని గెలుచుకుంటూ మీరు ప్రయాణం. ఎటువైపు మీ ప్రయాణం ఇంకా నెక్స్ట్? ఇదైతే కంటిన్యూ అవుతుంది మ్యామ్. అంటే ఓపిక ఉన్న రోజులు చేస్తాను. యాక్చువల్గా ఏమనిపించిందంటే రీసెంట్ గా బెంగళూరులో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను మ్యామ్. నేను ఇట్లా బిర్యానీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను అనమాట. మీ చేతి బిర్యానీ మా ఓల్డ్ పీపుల్కి ఇవ్వండి అని. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అందరితో పెద్దవాళ్ళతో మాట్లాడాను, ఒక 2-3 hours వాళ్ళతో స్పెండ్ చేశాను. చేశాక నాకు కొంచెం కంజెస్టెడ్ ప్లేస్ అనిపించింది. అంటే ఒక సపోజ్ ఇంత హాల్లో ఒక 15 మెంబర్స్ని అట్లా బెడ్స్ మీద పెడుతున్నారు. మంచి మంచి వాళ్ళు ఉన్నారు మన ఫ్రీడమ్ ఫైటర్స్. ఒక అప్పట్లో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కి పనిచేసిన రిపోర్టర్ కూడా ఉన్నారు దాంట్లో. అయ్యో. నేను వాళ్ళందరితో మాట్లాడాక వీళ్ళు ఒక మంచి లైఫ్ చూసి ఉంటారు కదా ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో, ఇంత ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ మ్యామ్. ఆ రోజు రిటర్న్ వచ్చేటప్పుడు నేను అనుకున్నాను
అంటే నా నా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంత సపోర్ట్ ఉంది. నేనే ఒక ఒక మంచి అంటే ఒక ఆర్గనైజ్డ్ ఒక 5 స్టార్ రేంజ్‌లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అసలు ద బెస్ట్ చేయాలని. అసలు ఇంక మన ఇండియాలో అలాంటిది ఉండకూడదు అని ఆ రోజు డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి మన జనగాం ఇప్పుడు ఈ వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే ఆ జనగాం ఆ ఏరియాలో ఒక చిన్న ల్యాండ్ కూడా చూసామండి. చూసి అంత డబ్బు అయితే నేను ఇవ్వలేను మ్యామ్. యాక్చువల్‌గా అంత డబ్బు నా దగ్గర లేదు. ఒక 10 లాక్స్ అడ్వాన్స్ ప్రస్తుతానికి ఇచ్చాను. ఉమ్, ఇచ్చి ఈచ్ ఈచ్ ఫ్యాన్ దగ్గర ఒక 100 రూపీస్ కలెక్ట్ చేసి ఇంకా ప్రోమో యాక్చువల్‌గా ఒక్కటే వదిలాను మ్యామ్. ఇప్పటికే 3,80,000 దాకా వచ్చాయి. ఒక్కొక్క ఫ్యాన్ 100 రూపాయలు 100 ఇవ్వబట్టి. రూపాయలే మ్యామ్. జస్ట్ 100 రూపీస్. అయితే అది నవాబ్స్ కిచెన్ ఛానల్ ఇప్పుడు సొసైటీ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. ఇది ఆశ్రయాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 డేస్‌లో అది క్యూఆర్ కోడ్, అకౌంట్ నెంబర్ అన్నీ రివీల్ చేస్తాను. ఇంకా దానికి కంటిన్యూగా ప్రమోషన్ అయన్నీ చేసి ఈ అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి అందరికి కలెక్ట్ చేసి ఒక హ్యూజ్ అమౌంట్ కావాలి మ్యామ్. ముందైతే యాక్చువల్‌గా అది నా కాన్సెప్ట్ ప్రకారం ఒక 50 ఎకర్స్‌లో ప్లాన్ చేయాలి. ఉమ్, ఉమ్. ఫస్ట్ అయితే ఒక 10 ఎకరాలైనా తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 50 ఎకర్స్ దాకా వెళ్ళాలనేది మెయిన్. 50 ఎకర్స్ ఎందుకు, 50 ఎకర్స్‌లో 50 ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టొచ్చని ఎవరో కామెంట్ పెట్టారు మ్యామ్. నేను యాక్చువల్‌గా కట్టొచ్చు మ్యామ్, అదేం లేదు. కాకపోతే ఆ 50 ఎకర్స్‌లో ఒక 15-20 ఎకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ లాగా ఉంచి వరి ధాన్యం పండించి కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని వీళ్ళకి ఇంకా నేను పోయాక వీళ్ళకి ఎవరిని అరే ఇది వీళ్ళకి బియ్యానికి డబ్బులు లేవు, ఫండ్స్ రావట్లేదు అని ఎవరిని అడగకూడదు, తిండికి ఇబ్బంది ఉండకూడదు. ఉండకూడదు. అక్కడ వరి ఒక 15 ఎకరాలు పండించామంటే 2-3 సంవత్సరాలు ఈజీగా వాళ్ళు ఇంత తింటారు మరి. అట్లా ఎంతమంది వస్తే అంతమందికి భోజనానికి ఇబ్బంది ఉండకూడదు అనేది నా ఆలోచన. సంకల్పం. మళ్ళీ కూరగాయలు కూడా నేను ఆ ల్యాండ్ చూశాను మ్యామ్ పర్సనల్గా. ఫ్రూట్స్ కానీ ఏమైనా అక్కడే ఉండాలి. జస్ట్ ఏ డబ్బు వచ్చినా వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి, వాళ్ళ మెడికేషన్ కానీ, వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కే ఖర్చు పెట్టాలనేది కాన్సెప్ట్. ఫుడ్ అంతా మన దగ్గరే రావాలి. అయితే ఇది ప్రోమో రిలీజ్ అయ్యి 45 డేస్ పైన అయింది మ్యామ్. అయితే ఒక ప్రాపర్ వేలో చేయలేదు దాన్ని. ప్రతి వీడియోలో చెప్తే వచ్చేస్తాయి మ్యామ్. స్టిల్ వస్తానే ఉంటాయి, గంటకో 100 రూపాయలు అట్లా. అయితే అది 3,80,000 రీచ్ అయింది. అది కోట్లల్లో కావాలి. అది రావాలి అలా అలా. అలా రావాలి మ్యామ్. వస్తే ఒకసారి లైవ్ ఇప్పుడు ఒక 10-15 డేస్లో ఈ ఆశ్రయాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ది లైవ్లోకి వచ్చి ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది. ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు మళ్ళీ మీకు తోచిన సాయం చేస్తే అప్పుడు కూడా ఒక ఫిగర్ చెప్పేసి వాళ్ళకి ఆ అమౌంట్ హ్యాండర్ చేసేటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకొని అదంతా లైవ్లో చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ 100 రూపీస్ వేస్ట్ అవ్వద్దని నా కాన్సెప్ట్. ఒక్కసారి అంటే బ్రెయిన్లో చాలా ఉంది మ్యామ్. అది హ్యూజ్ ఒక ప్యాలెస్ లాగా ఉంది అది. దాన్ని రీచ్ అవుతానా లేదా నాకు తెలియదు, కానీ ఎంత టైం పడుతుందో కూడా తెలియదు, కానీ సాధిస్తాను. రాజమౌళిదన్ గారు, మీరు ఫ్యాన్స్ అందరూ 100 రూపాయలు అడిగారు కదా ఒక ఫ్యాన్ నుంచి. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు అర్థమవుతోంది అంటే మరి మీతో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు అర్ధాంతరంగా మనతో అవును. వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటంటే మన చేతులు ఇంకా విస్తారంగా ఏ అవును. బాదరబందీలు లేకుండా అవును మ్యామ్. బహుబంధాల నుంచి దూరం తీసుకెళ్లి భగవంతుడే ఇంకో కొత్త సంకల్పం పుట్టించి మీకు నిజమే. చేసి అలా జరుగుతోంది మీ లైఫ్. నాకు యాక్చువల్గా అది ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మ్యామ్. అది అవుతుందా అవ్వదా, అవ్వకుండా ఏమన్నా అవుతుందా, అవ్వకపోతే ఎలా, దీన్ని ఎవరు క్యారీ అంటే ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. నేను ఒక మంచి టీం అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ని ఒక 7-8 మెంబర్స్ని దీనికి గ్రూప్గా చేశాను మ్యామ్. అంటే ఏ ఆలోచన అంటే మనలాగా ఏ కల్మషం లేకుండా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, అద్భుతం అండి. చేశాను మ్యామ్. అది ప్రాసెస్ జరుగుతుంది. ఒకసారి ఆ ల్యాండ్ తీసుకున్నాక లైవ్ వదిలేశాక అప్పుడు ప్రతి ఇటుకకి అది నాది కాదు కదా మ్యామ్, అందరిది అది. మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో అది ప్రతి ఒక్కరిది. ఏ ఒక్కరికి ఓల్డ్ ఏజ్లో ఇబ్బంది అయినా డైరెక్ట్గా వచ్చేయచ్చు, అంతే. డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని అసలు ఒక 3D ఇమేజ్ ఉంది మ్యామ్. అది కంప్లీట్ అవ్వాలని యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను నేను. ఇది
అంటే నా ఒక్కడి కోసం చేస్తుంది కాదు మ్యామ్, యాక్చువల్గా ఏదో పేరు కోసం కూడా చేస్తుంది కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను రీసెంట్గా ఒకటి ట్రెండింగ్ వీడియో చూశాను. ఒక మదర్ని ఒక ఒక వాళ్ళ అబ్బాయి కొట్టి బయటికి తరిమేస్తున్న ఒక వీడియో ట్రెండింగ్, అంటే కాలుతుంది అన్నాడు మ్యామ్. నిజంగా మ్యామ్, అంటే తల్లిదండ్రులు పోతే గానీ ఆ బాధ తెలియదండి. వాళ్ళు ఆ బ్యాక్ బోన్ లాగా మన వెంట ఉన్నంతసేపు అసలు ఏం అర్థం కాదు మనకి. మనం కొన్ని వందల మంది మన వెనకాల ఉన్నంత ఫీల్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు స్లిప్ అయిపోయాక ఆ లోన్లీనెస్, ఇంట్లో మనమే పెద్దోళ్ళమా, ఇంకేం చేయాలి, ప్రతిదీ మనకి బాధ్యతలు వచ్చి మీద పడతా ఉంటే అప్పుడు ఎవరైతే అంటే ఆ వీడియో చూశాక ఇంకా గట్టిగా అనుకున్నాను. ఇది జస్ట్ ఒక 1 month క్రితమే మ్యామ్. యాక్చువల్ నేను 12 lakhs కట్టాను అక్కడ. 12 lakhs పే చేసి ఇంకా వాళ్ళు కోట్లల్లో అడుగుతారు కదా. ఇప్పుడు 10 ఎకరాలంటే లేదులేండి, అన్ని ఇంత సమకూర్చిన పైవాడు డెఫినెట్ గా ముందు ముందు దారి చూపించడా? మ్యామ్ నేను దేవుడు అంటే దేవుడు, అల్లా, గాడ్ ఇట్లా డిఫరెన్స్, ఒక పాజిటివ్ ఎనర్జీని నేను గట్టిగా నమ్ముతాను. అంతే కదా, భగవంతుడు అది అంటే ఇంకా అదే అదే పాజిటివ్ మ్యామ్. ఎనర్జీ, యూనివర్స్. ఇప్పుడు నాకు అనిపిస్తుందంటే అది అవుతుందనే గట్టి, ఇప్పుడు సినిమాలో కూడా అంటారు కదా గట్టిగా అనుకుంటే అయిపోతుందని. మన సంకల్ప బలం గట్టిగా ఉంటే అయిపోతుంది. తప్పకుండా దాంతో పాటు మీరు మంచి చేసిన ఎంతో మంది ఆశీస్సులు, గుడ్ విషెస్, దాంతో పాటు చూసిన వీక్షకుల పాజిటివ్ థాట్స్, తల్లిదండ్రుల ఆశీస్సులు అంతకంటే ముఖ్యం. అన్నిటికంటే అన్నిటికీ మించి మీరు అన్నారు కదా యూనివర్సల్ ఎనర్జీ తాలూకు సహకారం. తప్పకుండా మీ గమ్యం అది ఒక గమ్యం మాత్రమే, ఆ తర్వాత ఇంకో కొత్త గమ్యం పుట్టుకొస్తుంది అది సార్థకం అయ్యాక అని కోరుకుంటున్నాం. ఖాజా మొయినుద్దీన్ గారు, మిమ్మల్ని కలవడం మాకు ఒక గొప్ప అవకాశం, గొప్ప స్ఫూర్తినిచ్చింది. అసలు మనకేంటి, మన జీవితం ఏంటి అని అన్నీ ఉండి ఇంకా ఏదో కావాలని కొట్టుకుపోతున్న చాలా మందికి మీరు ఒక స్ఫూర్తిదాత ఇవాళ. ఎందుకంటే అన్నీ విడిచేసి నేను ఈ వసుదైక కుటుంబంలో నేను కూడా ఒక భాగం అని ఆ బాధ్యతను తీసుకున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు సాక్షి సలాం. థ్యాంక్ యూ. నమస్తే అండి.